Hello, my dear students. Welcome back to BNC Academy. This is your trainer, Sinmay Dashrathi. డే 5 ఛాలెంజ్ అనేది ఇవ్వబోతున్నాను. సో, ఈరోజు డే 5 ఛాలెంజ్‌లో మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి మీరు చెప్పాలి. ఈ టాస్క్ ఎందుకు పెట్టాను అంటే, ఇక్కడ 3 రకాల ఉపయోగాలున్నాయి. సో, ఏవైతే మీ రియల్ లైఫ్‌లో ఉన్నటువంటి ఫ్రెండ్స్‌ని గానీ, పర్సన్స్‌ని గానీ డిస్క్రైబ్ చేయడానికి అంటే వాళ్ళ గురించి ఎదుటి వ్యక్తికి చెప్పటానికి మనం ఈ మెథడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మీరు డిస్క్రైబింగ్ అంటేనే వాళ్ళ గురించి ఏదో సంథింగ్ స్పెషల్ ఉందనో, లేదంటే వాళ్ళ గురించిన డీటెయిల్స్ ఇవ్వటం. సో, డిస్క్రైబింగ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ అడ్జెక్టివ్స్. సో, ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు అడ్జెక్టివ్స్‌ని బాగా నేర్చుకుంటారు. రైట్? అట్ ద సేమ్ టైమ్ పర్సనల్ లైఫ్‌లో గానీ, ప్రొఫెషనల్ లైఫ్‌లో కానీ మీరు ఒక వ్యక్తి గురించి ఆర్ ఎనీథింగ్ గురించి మీరు ఈజీగా ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈ ప్రాసెస్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. హౌ టు ట్రాక్ యువర్ ప్రోగ్రెస్ టుడే. ఈ రోజు మీ ప్రోగ్రెస్‌ని ఎలా చెక్ చేసుకోవాలి? రైట్ డౌన్ ఎ ఫ్యూ సెంటెన్సెస్ అబౌట్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. సో, బెస్ట్ ఫ్రెండ్ అనగానే నాకు తెలిసిందే కదా అని చెప్పేసి డైరెక్ట్‌గా మీరు ఛాలెంజ్‌లోకి రావద్దు. మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి కొన్ని డీటెయిల్స్ ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి. మీకు ఏదైతే బుక్ సజెస్ట్ చేశానో ఆ బుక్ మీద నోట్ చేసుకోండి. రికార్డ్ యువర్ సెల్ఫ్ స్పీకింగ్ అబౌట్ దెమ్. రికార్డ్ చేయండి ఫస్ట్. ఓకేనా? సో, మీ రికార్డింగ్‌ని మీరే ఒకసారి వినండి. అండ్ కాన్ఫిడెంట్‌గా మాట్లాడాను అనిపించిన దాకా ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయండి. ఓకే? దిస్ ఈజ్ యువర్ ప్రాక్టీస్ వర్క్. Now, your challenge. Try to add some more details about your friends' hobbies and interests. మీ ఫ్రెండ్ గురించి అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క హాబీస్ గురించి, ఇంట్రెస్ట్ గురించి డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే? యూజ్ న్యూ అడ్జెక్టివ్స్ లైక్ ఫన్, లవింగ్, cheerful, supportive, adventurous, courageous, రైట్? సో, ఇటువంటి అడ్జెక్టివ్స్‌ని మీరు వర్డ్స్‌ని గ్యాదర్ చేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ స్పీక్ ఫర్ అట్లీస్ట్ 1 or 2 minutes వితౌట్ పాజింగ్ టూ మచ్. సేమ్ ఛాలెంజ్ ఏంటి అంటే, ఇక్కడ ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 1 or 2 minutes మీరు పాజ్ తీసుకోకుండా మాట్లాడటానికి, అంటే లాంగ్ గ్యాప్స్ తీసుకోకుండా మాట్లాడటానికి అయితే ట్రై చేయండి. సో, దిస్ ఇస్ ఆల్ ఫర్ యువర్ డే 5 టాకింగ్ అబౌట్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఓకే? See you with day 6 challenge. All the best for your day 5 challenge.